ధనం మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కుటుంబాన్ని పోషించడానికి, సమాజంలో బాధ్యతలను నెరవేర్చడానికి, అవసరాలను తీర్చుకోవడానికి ధనం అవసరం. అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ధనం సంపాదించడం తప్పు కాదని, కానీ ధనంపై అతిగా మమకారం పెంచుకోవడం మనశ్శాంతిని దూరం చేస్తుందని బోధించాడు. శ్రీకృష్ణుని ప్రకారం ధనాన్ని ధర్మబద్ధంగా, నిజాయితీతో సంపాదించాలి. మోసం, అవినీతి లేదా ఇతరులకు హాని కలిగించే మార్గాల ద్వారా సంపాదించిన సంపద నిజమైన సుఖాన్ని ఇవ్వదు. అలాంటి ధనం తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా చివరికి ఆందోళన మరియు బాధలకు కారణమవుతుంది. అలాగే ధనం వచ్చినప్పుడు అహంకారం పెరగకూడదని శ్రీకృష్ణుడు సూచించాడు. మనకు వచ్చిన సంపద దైవానుగ్రహం మరియు మన కృషి ఫలితం అని గుర్తుంచుకోవాలి. సంపదను కేవలం స్వంత సుఖాల కోసం మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మరియు అవసరంలో ఉన్నవారి కోసం కూడా ఉపయోగించాలి. దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంపదకు నిజమైన విలువ ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. మనం కష్టపడి పని చేయాలి, కానీ ఫలితంపై అతిగా ఆందోళన చెందకూడదు. ధనం సంపాదించడం మన కర్తవ్యం కావచ్చు, కానీ ధనమే జీవిత లక్ష్యం కాకూడదు. నిజమైన ఆనందం, శాంతి మరియు సంతృప్తి మన మనసులోనే ఉంటాయి, బ్యాంకు ఖాతాలో కాదు. అందువల్ల శ్రీకృష్ణుని సందేశం ఏమిటంటే, ఆ ధనాన్ని సంపాదించండి, కానీ ధనానికి బానిసలుగా మారవద్దు. నిజాయితీగా సంపాదించండి, వివేకంతో వినియోగించండి, అవసరమైన వారికి పంచండి మరియు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవండి. అప్పుడు ధనం కేవలం సంపదగా కాకుండా జీవితాన్ని సార్థకం చేసే సాధనంగా మారుతుంది. ధనాన్ని నియంత్రించేవాడు విజయవంతుడు. ధనానికి బానిసైనవాడు ఎన్నడూ నిజమైన సుఖాన్ని పొందలేడు.